ఐదో అనుభవం ఏంటంటే, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనము దేవునితో అంటుకట్టబడడానికి మరి ఐదో అనుభవం ఏంటి అనంటే పరిశుద్ధత. అందుకే యేసుప్రభు అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ఆయన్ను చూడలేడు అంటాడు. పరిశుద్ధత లేకపోతే ఎవరునూ యేసుక్రీస్తు ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే యేసుప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండాలి అంటాడు. పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేము. పరిశుద్ధత మనకు కావాలి. పరిశుద్ధంగా మన జీవితాన్ని బ్రతికించుకోవాలి. ఈ దేహంలో పరిశుద్ధంగా ఉంటూ అనేకమైనటువంటి ఆ ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము ఆత్మలో పరిశుద్ధంగా ఉండాలి, శరీరంలో పరిశుద్ధంగా ఉండాలి, దేహమందు పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ కూడా అపవిత్రత మనలో కానరాకూడదు. ప్రియమైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము, అమూల్యమైన రక్తము, ఆయన రక్తం మనల్ని పవిత్రపరుస్తూ ఉంటుంది. కానీ మనము ఏ విషయంలోనూ మరి పాపము చేసేటి వారముగా ఉండకూడదు. ప్రియమైన దేవుని ప్రజలారా, మన విశ్వాస